సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు సమీపంలో వాణినగర్ హెచ్ఎంటీ కాలనీలో చెరువు సర్వే నంబర్ 323, 324, 325లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు పర్యటన చేపట్టిన వారం తర్వాత కూల్చివేతలకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వెలిసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా మున్ముందు కూడా ఈ కూల్చివేతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మీడియా వాళ్ళ మీద యాక్షన్ మీరు ఏంటో ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి మీరు కలిసారు. హైడ్రా పెట్టి 3 నెలలు అవుతుంది. మీ ఫోటోల నుంచి హైడ్రా పిటిషన్ ద్వారా అమీన్పూర్ పెద్ద చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్, ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి షెడ్స్ అన్నింటిని కూడా ఈరోజు సర్వే చేసి ఇక్కడ అవన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. ఈరోజు హైడ్రా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ చెరువుని ప్రకారం దాన్ని ఇదివరకు గతంలో ఏ విధంగా చెరువు ఉందో దాన్ని పునరుద్ధరణ చేయడానికి చర్యలు కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది. అంటే ముందుగా వాళ్ళకి నోటీస్ జారీ చేయడం జరిగిందా సార్? అసలు ఎంత మొత్తం ఎక్స్టెండ్ ఎంత సర్వే నెంబర్? అమీన్పూర్ మండలంలోనే అమీన్పూర్ రెవెన్యూ పరిధిలోకి వస్తున్నామంటే 323, 324, 329 ఈ 3 సర్వే నెంబర్లలో సుమారుగా 22 ఎకరాల భూమి ఇది. దీంట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఏ కన్స్ట్రక్షన్ హౌస్ ఏదైతే వస్తుందో అది ఈరోజు డిమాలిషన్ చేయడం జరిగింది. బఫర్ జోన్ పట్టలైన్ అయినా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ కట్టకూడదు కాబట్టి కన్స్ట్రక్షన్ ఉన్న ఏరియాని డిమాలిష్ చేయడం. ఈరోజు ఎన్ని డిమాలిష్ చేశారు మేడం? ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి కాంపౌండ్ వర్క్ కన్స్ట్రక్షన్ చేశారు. మేడం ఎన్ని గుర్తించారు మేడం? అమీన్పూర్లో ఎన్ని గుర్తించారు మేడం అక్రమాలు? జరుగుతుంది, అది రెగ్యులర్ ప్రక్రియ కాబట్టి రెగ్యులర్ జరుగుతూనే ఉంది. గుర్తించడం, కూలగొట్టడం జరుగుతుంది. ఓకే.